నమస్తే, నేను మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, మెడికల్ జర్నలిస్ట్. ఇదం బ్రాహ్మ్యం ఛానల్కి స్వాగతం. కరోనా మహమ్మారి రావడము, విలయతాండవం మనం చూడడము, దాని నుంచి వ్యాక్సిన్ వచ్చి మనల్ని కాపాడుతుందని మనం చూడడము, కోట్ల కొద్ది వ్యాక్సిన్లు తీసుకోవడము, కొంతమంది బయటపడటము, మరికొంతమందిని మనం మిస్ అవ్వడము జరిగింది. అక్కడ సీన్ కట్ చేస్తే 4 రోజుల క్రితం యూకేలో ధర్మపీఠం మీద నిలబడ్డ ఒక పెద్ద మనిషి, ఆస్ట్రాజెనికా కంపెనీ నడుపుతున్న సంస్థ వారు కోర్టులోకి వచ్చి అవును ఈ వ్యాక్సిన్ వల్ల ప్రమాదాలు ఉన్నాయి, మేము గమనించాము, ఇది వాస్తవము అని రాయడము చెప్పడము జరిగింది. కరోనా వ్యాధి విజృంభించినప్పుడు భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా చాలా తల్లడిల్లారు. ఉదాహరణకి చైనాలో అయితే చైనీస్ మెడిసిన్ కూడా ఫస్ట్ వారు వాడటం జరిగింది. తర్వాత అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ కూడా వారు తెప్పించుకొని వాడడం, అక్కడ తయారు చేసుకొని వాడటం జరిగింది. భారతదేశంలోకి వచ్చేసరికి మనము టోటల్గా మోడర్న్ మెడిసిన్ సైడ్ బేస్ అవ్వడం జరిగింది. అంటే అలోపతిక్ మెడిసిన్, అలోపతిక్ స్టాండర్డ్స్ని ప్రోటోకాల్గా తీసుకొని మన ఆసుపత్రి వర్గాలు, మన వైద్యులు చికిత్సని చక్కగా అందించడం జరిగింది. ఈరోజు మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కొన్ని అలోపతిలో సాధ్యము, కొన్ని అలోపతిలో అసాధ్యము. ఇది సత్యము. ఎందుకనంటే ప్రతి వ్యాధి ఎలాగైతే మారుతూ ఉంటుందో, ఆ వ్యాధి రూపం ఎప్పుడైతే మారుతుందో, కారణాలు ఎట్లయితే మారుతాయో దాని తగ్గట్టు కూడా చికిత్సా విధానాలు కూడా అప్డేట్ చేసుకుంటూ పోతుంటుంది మోడర్న్ మెడిసిన్. ఒక చక్కటి రీసెర్చ్ పదము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని అంటారు, ఫేజ్ 4 అంటారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం మోడర్న్ మెడిసిన్ని చాలా క్లారిటీగా మనకు అందించడం జరిగింది. అయితే ఇంత క్లారిటీతోనే, ఇంతకంటే 2 ఆకులు ఎక్కువగా క్లారిటీతోనే ఆయుర్వేదం కూడా ఉంది అనే ఆలోచన మనం మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే ఏ శాస్త్రమైనా సరే అది శాస్త్రము అన్నాము అని అంటే దాని అర్థం రాత్రి పడుకొని నిద్రలో మాట్లాడింది కాదు. చక్కగా వందల వేల సంవత్సరాల్లో దాని మీద అధ్యయనం చేసి, వందల వేల మంది దాన్ని ప్రాక్టీస్ చేసి, వేల కొద్ది లక్షల కొద్ది రోగుల మీద చూసి ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు అని నిర్ధారణ అయిన తర్వాత, అలాంటి కోటాను కోట్ల మంది చికిత్స తీసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన సారాంశాన్ని పెద్దలు కూర్చొని ఆలోచించి రాసి ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు చెప్పి రాసిందే శాస్త్రం. మోడర్న్ మెడిసిన్ ఎలాగో ఉంటుందో అలాగే ఆయుర్వేదం కూడా బ్రహ్మాండమైన శాస్త్రం. అది మన భారతదేశానికి పెద్ద సంపద. ఈరోజు అమ్మ నాన్న ఎలాగైతే ఒక కుటుంబానికి, ఒక పరివారానికి ముఖ్యమో, అమ్మ పోయినా నాన్న పోయినా ఎలాగైతే ఇబ్బంది పడుతుందో ఆ కుటుంబమో, అలాగే ఈరోజు భారతదేశంలో మనం ఆయుర్వేదాన్ని సరియైన స్థానములో, సరియైన పీట మీద కూర్చోబెట్టకపోవడం వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద పెద్దలు డాక్టర్ వివిఎస్ రామశాస్త్రి గారు, వారు నాలాంటి వాళ్ళకి దాదాపు ఒక 100-200 మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినర్గా ఉండడము, బోధనా సిబ్బందిగా ఉండడము, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్లో బ్రహ్మాండమైన తన తేజస్సుని, తన టాలెంట్ని, తన సబ్జెక్ట్ని ఎంతోమందికి బోధనా సిబ్బంది ద్వారా స్టూడెంట్స్కి అందించి చక్కటి వైద్యులుగా వారిని తీర్చిదిద్ది ఈరోజు ఈ ప్రపంచంలో వారు సేవలు అందిస్తున్నారు. అలాంటి ఒక పెద్ద మనిషి, గౌరవనీయులు, పూజ్యులు డాక్టర్ రామశాస్త్రి గారు మన ముందర ఉండడం జరిగింది. వారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వృత్తిపరంగా నేను మెడికల్ జర్నలిస్ట్ అయినా దానికంటే ముందర నేను ఒక మెడికల్ క్వాలిఫైడ్ పర్సన్, పల్మనాలజిస్ట్ని, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ని. నా చికిత్సా విధానాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. అంటే నేను ఏదైతే నాకు నా గురువులు చెప్పారో అది నేను చదువుకున్నదో నేను పాటిస్తాను. కానీ నా దాంట్లో లేనిది, చికిత్సా విధానంలో లేనిది ఆయుర్వేదంలో గనక ఉంది అని కనుక నాకు సమాచారం ఉంటే నేను రోగులను కూడా అక్కడికి పంపిస్తూ ఉంటాను. అమ్మ పెట్టదు అడుక్కొని తినదు అన్నట్టు అలా ఉండకూడదు. మన దగ్గర ఏది ఉందో మనం చేయాలి. మన దగ్గర లేనిది చక్కటిది ఇంకో దగ్గర ఉందన్నా కూడా మన రోగుల్ని మనం సరియైన దారి చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఆయుర్వేదం మీద నాకు విశేషమైన గౌరవం ఉంది సార్. నేను ప్రాక్టీస్ చెయ్యను, కానీ గౌరవం అనేది నాకుంది పర్సనల్ లెవెల్లో. ఆయుర్వేదం అనగానే ఆయుష్ విభాగం కిందకి ఇది కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే చాలామందికి ఆయుర్వేదం అనగానే ఇదేం లేదు, 2 హర్బ్స్ ఇస్తారు, ఆకులు తినమంటారు, కొమ్మలు తినమంటారు, కాయలు తినమంటారు, అలా లేదు. ఈరోజు ఒక ఆయుష్ విభాగం అనేది ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని నియమించారు, ఒక చక్కటి మెడికల్ కాలేజ్ వ్యవస్థ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఒక చక్కటి విధానము, చికిత్సా విధానంపై ఒక బైఠక్ జరిగి ఒక కమిటీ ఏర్పడి దీని మీద కూడా ఏం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని జరిగినట్టు నేను విన్నాను. ఇది సత్యమేనా అండి? ఆయుర్వేదం అక్కడికి వచ్చేటప్పటికండి ఇది నిజంగా శాస్త్రం అండి. ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు ఋషులు ఇచ్చారండి. ఋషులు ఎట్లా ఇచ్చారంటేనండి, వాళ్ళు రజోగుణం తమోగుణం లేని వాళ్ళు. రజోగుణం తమోగుణం ఉన్నట్టయితే ఋషులు శాస్త్రాన్ని ఇవ్వలేరు. సత్వగుణ ప్రధానులు వాళ్ళు. సత్వగుణం అంటే ఎలా ఉంటుందో కూడా అంటే సౌమ్యుడిగా ఉండటం గుణం అండి. తొందరగా కోపం రాకపోవడం, అన్నిటికీ రియాక్ట్ కాకపోవడం, మంచి వస్తువుని స్వీకరించడం, మంచి వస్తువుని చెప్పడం సత్వగుణం ఉంటుంది. స్వార్థం తక్కువ ఉండి పరోపకారం ఎక్కువ. సత్వగుణంలో అది ముఖ్యంగా ఉంటుంది. సో ఋషులు సత్వగుణ ప్రధానులు. వాళ్ళు ముఖ్యంగా ఈ శాస్త్రాన్ని లోకహితం కోసం ఇచ్చారు. నిస్వార్థంగా లోకహితం కోసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక కొటేషన్ చెప్పారండి, సత్యం వక్ష్యంతితే. వాళ్ళు సత్యం మాత్రమే మాట్లాడతారు. కస్మాత్ అసత్యం, అసత్యం చెప్పరు. 2 మాటలు ఉన్నాయండి ఇక్కడ. సత్యమే మాట్లాడతారు అని చెప్పిన తర్వాత అసత్యం చెప్పరు అని చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ స్ట్రెస్ చేయడం కోసం చెప్పిన పాయింట్ ఏమిటంటే సత్యమే చెప్తారు, అసత్యం చెప్పరు అనే ఉద్దేశం ఏంటంటేనండి, శాస్త్రం మీద ఉండే పట్టుతో శాస్త్రాన్ని వాళ్ళు గట్టిగా అధ్యయనం చేసి వాళ్ళు తపోఋషులు. వాళ్ళు ఏషాం త్రికాలం అమలం అని శాస్త్రం చెప్పిందండి. ఏషాం అంటే వాళ్లకు త్రికాలం అమలం, 3 కాలాలు తెలిసిన వాళ్ళండి. వాళ్ళు ఎట్లా భూతకాలం, వెళ్ళిన కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం తెలిసిన వాళ్ళు ఋషులు. ఈ ఆయుర్వేదం ఇచ్చిన వాళ్ళు వాళ్ళేనండి. ఏషాం త్రికాలం అమలం, 3 కాలాలు తెలిసిన వాళ్ళు. సత్యం వక్ష్యంతితే, సత్యం మాత్రమే చెబుతారు. కస్మాత్ అసత్యం చెప్పరు. ఇటువంటి వాళ్ళు ఇచ్చిన శాస్త్రాన్ని, శాస్త్రం మీద నమ్మకం ఉండి చేసుకోవాల్సిన అవసరం మానవాళికి ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళకు మాకు ముఖ్యంగా ఉంటుందండి. సో ఆ రకంగా వాళ్ళు శాస్త్రాన్ని మనకి ఇచ్చారు కాబట్టి నిస్వార్థంగా వాళ్ళు చెప్పిన ప్రతి విషయముని మేము నమ్మి శాస్త్రం చేసుకోవాల్సిన అవసరం, ధర్మం మాకుంది. ఆ రకంగానే మేము వృత్తిపరంగా టీచర్గా ఉంటూ, ప్రాక్టీషనర్గా ఉంటూ, ఆ శాస్త్రాన్ని అనుభవిస్తూ మేము వాటిని ఆ శాస్త్రాన్ని గౌరవించి మేము సుఖంగా కాలక్షేపం చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఈ కోవిడ్ సమయంలో ఈ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ మందని ఆ మందని రకరకాలుగా మనకి వినపడ్డాయి. అసలు ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది రోగులు కూడా మీ దగ్గరకు వచ్చుంటారు, మీ శిష్యుల దగ్గరికి, మీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చుంటారు. దీన్ని మీరు ఎలా ట్యాకిల్ చేశారు ఆ రోజుల్లో? మేము దాన్ని కోవిడ్ అని పేరు పెట్టాల్సిన అవసరం మాకు లేదండి. మీరు చెప్పినట్టు కోవిడ్ అనుకున్నట్టయితే మాకు కోవిడ్ అనే మాట ఆయుర్వేదంలో లేదండి. మేము ఎంతసేపటికి లక్షణపరంగా వైద్యం చేయగలం. మాకు లక్షణాలు 2 అండి. ఒకటి ముఖ్యంగా ఆయుర్వేదంలో కాస, శ్వాస, జ్వరం 3 లక్షణాలు చెప్తారండి. జ్వరం అంటే జ్వరమే, అందరికీ తెలిసిందే. అది కాస అంటే దగ్గు అండి, శ్వాస అంటే ఆయాసం అండి. సహజంగా ఈ 3 లక్షణాలు చూస్తూ ఉంటాం ఆ పరిస్థితిలో. సో మాకు పేరు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మా శాస్త్రంలో ఆ పేరుతో జబ్బు లేదు. చికిత్స అందించినప్పుడు పాయింట్ ఏంటంటే మాకు శాస్త్రంలో ఈ మందు శ్వాస తగ్గిస్తుంది, ఈ మందు జ్వరం తగ్గిస్తుంది, ఈ మందు దగ్గు తగ్గిస్తుంది అని చెప్పినప్పుడు శాస్త్రంలో మాకు చాలా విషయాలు చెప్పారండి. ఇందులో ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మాకు మందులు 3 రకాలండి. ఒకటేమో మూలికలు, రెండోదేమో ఖనిజాలు, మెటల్స్, మూడోది 2 కలిపి. సో ఒక రకంగా చెప్పాలంటే హెర్బల్, మినరల్, థర్డ్ హెర్బో మినరల్. సో మాకు 3 రకాల మందులు ఉంటాయండి. డైరెక్ట్గా డ్రగ్ తీసుకొచ్చి ఆ డ్రగ్ని అడ్మినిస్ట్రేట్ చేయడం అది ఏకమూలికా ప్రయోగం అంటారు. అది మూలికలు చేసే మందు. ఇది కాకుండా మెటల్స్తో చేసే మందు అదొక మందు. 2 కలిపి మందులు తయారు చేసే మందు కొన్ని మందులు కూడా ఉన్నాయండి. అది మందు తయారు చేసే మందులు ఆ రకంగా వేసుకుంటాం. ఇలా దీంట్లో ఏం చేశారు? ఈ రకంగా జబ్బు యొక్క తీవ్రతను బట్టి ఈ 3 మందుల సెలక్షన్స్ డాక్టర్ యొక్క నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అక్కడ డాక్టరు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ సాధారణంగా ఏమిటంటేనండి ఆయా శాస్త్రంలో కూడా లక్షణాలు తక్కువగా ఉండి చికిత్సకు కొన్నాళ్ళు ఆలస్యమైన పర్వాలేదు అనుకున్నప్పుడు మేము మూలికా వైద్యం మొదలు పెడతాం, హెర్బల్ డ్రగ్స్తో మొదలు పెడతాం. ఓకే, సహజంగా ఇది కంపల్షన్ కాదు, సహజంగా. అదే
మా రిజల్ట్ తొందరగా కావాలి, ఇంకొంచెం తొందరగా చేస్తే మంచిది అనుకున్నప్పుడు మినరల్స్కి వెళ్తామండి. తర్వాత హెర్బల్ మినరల్ రెండు కలిపినవి తొందరగా కావాలి, తొందరగా తగ్గాలి, రిజల్ట్ తొందరగా రావాలి అనుకున్నప్పుడు మా చాయిస్ ప్రకారం పేషెంట్ కండిషన్ బట్టి అక్కడ రోగి బలం, రోగ బలం మాకు చాలా ఇంపార్టెంట్ అండి. రోగి బలం, రోగ బలం ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని మేము హెర్బల్ మంది ఇవ్వాలా, మినరల్ మంది ఇవ్వాలా, హెర్బో మినరల్ మంది ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. అది శాస్త్రం ఆ రకంగా చెప్పినప్పుడు ఉన్నాయి. అప్పుడు చెప్పినప్పుడు ఈ 3 రకాల క్లాసిఫికేషన్స్ మాకు దొరుకుతాయండి. మాకు కరోనాతో మాకు సంబంధం లేదు. మా పాయింట్ ఒకటి ఏమిటంటే దగ్గు, ఆయాసం, జ్వరం. సో దీని ఆధారంగా చికిత్సా విధానాన్ని మీరు అందించారా? అందించాం. చికిత్సా విధానం అయితే అక్కడ మాకు అంటే ఒక అలోపతి చికిత్సా విధానంలో మాకు ఎదురైన సమస్య ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా డౌన్ అవుతున్న పరిస్థితి మేము చూసాం రోగుల్లో. దాన్ని మీరు ఎలా మేనేజ్? ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిన పరిస్థితిలో మేము మేనేజ్ మేము చేయలేదండి. అటువంటి కేసెస్ మేము హ్యాండిల్ చేయలేదు. మాకు కేవలం లక్షణాలు వచ్చినప్పుడు 2-3 రోజులు లక్షణాలు చూసి లక్షణాలు తగ్గిపోతే వైద్యం చేయడం తప్పనండి. మేము ఆక్సిమీటర్తో చూసి అది జడ్జ్ చేస్తూ అలా చేయరు. ఆ చికిత్సా విధానం కేవలం దీని మీదనే ఆధారపడి అది మేము ఆ సబ్జెక్ట్లో మాకు సంబంధించింది కాదు. మాకు కేవలం ఆయుర్వేద పరంగా మేము సిమ్టమ్స్ అసలు ఆ స్టేజ్ పోకుండా ఎలా కాపాడాలని మాకు మా ఉద్దేశం అదే. స్టేజ్ పోకుండా కాపాడగలం. మంచి మందులు ఉన్నాయండి, కొన్ని మందులు చేయగలిగాం. రైట్. ఇక్కడ అలోపతి చికిత్సా విధానంలో ఇమ్యూనాలజీలో చూసుకున్నట్టయితే మీరు డెంగ్యూ ఫీవర్ అనండి, టీబీ అనండి, టైఫాయిడ్ అనండి, మలేరియా అనండి, కరోనా అనండి, మెలిగ్నెన్సీ అనండి, ఇంకోటనండి, ఇవన్నిటికీ మూలం ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే గాయపూరితమైన మార్పులు. అంటే ఇవన్నీ ఎట్నుంచి వచ్చినా, అది దోమ నుంచి వచ్చి కుట్టినా, నువ్వు వేరే దగ్గర పోయి ఏదైనా తాగి పొట్ట నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా కూడా లోపల జరిగేది ఏమిటంటే గాయపూరితమైన మార్పులు జరుగుతాయి. అంటే బేసిక్గా ఇమ్యూనాలజిస్ట్గా ఇన్ఫ్లమేషన్ అనేది బేసిస్ అండి. సో ఇన్ఫ్లమేషన్ జరిగే కణాలు కొన్ని ఉంటాయి. అంటే ఒక దగ్గర ఒక గాయం ఏర్పడితే దగ్గరకు వచ్చే కణాలు ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ సపోర్ట్ చేసే కణాలు కొన్ని ఉంటాయి. ఇలా గాయపూరితమైన మార్పులు ఎక్కడైతే వస్తాయో, అలాగే కోవిడ్లో కూడా ఊపిరితిత్తుల్లో గాయం ఏర్పడబట్టే, ఆ ఇన్ఫ్లమేషన్ ఏర్పడబట్టే, సైటోకిన్ స్ట్రామ్ రాబట్టే ఆ ఊపిరితిత్తులు నాశనమైనాయని మనం అంటున్నాం. అట్లాగే ప్రతి రోగానికి ఇన్ఫ్లమేషనే లాస్ట్ అండి. ఎందుకంటే బాడీస్ రెస్పాన్స్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న, ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించే చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఉంది కదా, ఏమేమి వాడతారు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి? ఇన్ఫ్లమేషన్ అని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ట్రూ ట్రాన్స్లేషన్ ఆయుర్వేదంలో దొరకదండి. అది పూర్తిగా ఆ టెర్మినాలజీ అలోపతి టెర్మినాలజీ. మా ఆయుర్వేదంలోకి వచ్చేటప్పటికి మాకు వాత, పిత్త, కఫాలని 3 ఉన్నాయి. ఈ 3తోనే శరీరం మెయింటైన్ అవుతూ ఉంటుంది. సహజంగా మాకు 3 క్లాసిఫికేషన్స్లో నొప్పి అంటే వాతం, దాహం అంటే ఒక రకంగా 10% చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లాంటిదే, కానీ ఇన్ఫర్మేషన్ కాదు. నేను ఇన్ఫర్మేషన్ చెప్పే ధైర్యం చేయను. మా దాంట్లో ఏమంటారంటే సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అని అంటాం మేము. సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఏమిట్రా అని అంటే, దీనికి ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పడానికి మాకు పెథాలజీలో ఉంది. వాపు రావాలి, నొప్పి రావాలి, వేడి పెరగాలి, కలర్ మారాలి, రొబార్, కొలార్, డొలార్ అని మాకు ఉంటుంది. పెథాలజీ చదువుకునే ఎంబీబీఎస్ వాడు కూడా చెప్తాడు ఇది. అట్లా మీరు చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుంది. బేసిక్గా మీరు ఇప్పుడు ఏమంటున్నారు, పెయిన్ అని అంటున్నారు. ఆ పెయిన్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఫర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ అలోపతి. సేమ్ అంటే మీ పదాలు మారినాయి. మా పుస్తకాల్లో 100 పేజీలు ఉన్న దగ్గర 1000 పేజీల్లో అదే పదం ఇంగ్లీష్లో రాసుకున్నాం. సో ఇంకా మీరు ఏమంటారు? 3 మాటలు ఉన్నాయండి. ఒకటి వాతం, ఇంకోటి పిత్తం, ఇంకోటి కఫం. వాతం అంటే నొప్పి ఉండాలండి, నొప్పి ఉంటే వాతం. పిత్తం అంటే మంట, దాహం అంటే మంట. వాపు అంటే మంటతో కూడిన వాపు, పూర్తిగా వాపు, డైరెక్ట్గా వాపని కాదండి. పిత్తం అంటే మంట అండి. మంట ఒక రకంగా జ్వరం. ఈ లక్షణాలు ఉంటే పిత్తం ఇన్వాల్వ్ అని చెప్తాం. కఫం అంటే దురద, ఆయాసం. ఈ సిమ్టమ్స్ కఫం అంటాం. సో మేము ఏం చెప్తా ఉంటేనండి, మేము ఏ జబ్బు అయినా కూడా జనరల్గా ఆలోచించండి. మా వాళ్ళం ఆయుర్వేద పరంగా ఈ 3 పట్టుకొస్తాం. మేము ఈ ఫ్రేమ్లోకి పట్టుకొస్తాం. నొప్పి ఉందంటే వాతం ఉంది అని చెప్పి మేము వాతాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పిత్తం అనుకుంటే అక్కడ ఉంది, మంటతో కూడిన వాపు ఉంటే పిత్తం, అక్కడ మేము పిత్తానికి వైద్యం చేస్తాం. తర్వాత దురద, తర్వాత దగ్గు, శ్లేష్మం, గొంతు పట్టేయటం, అటువంటి వాటి కఫం వాడుకుంటాం.
సో మాకు కావాల్సిన పని ఏంటంటేనండి, ఎక్కువగా ఆలోచించకుండా, మా శాస్త్రం కూడా అటువంటిది ఏమిటంటే కాంప్లికేటెడ్ కేసెస్ వేరు, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. సామాన్యంగా మాట్లాడితే ఈ 3 సిమ్టమ్స్ పెట్టుకొని ఆ జబ్బుకి ఆ మందు వేయటం మాకు అలవాటు. అంటే దాని అర్థం ఇంకా క్షీణించి సర్వనాశనమై ఇప్పుడు ఏం చేయాలి అని చేతులు కట్టుకొని నిలబడడం కంటే ముందరే ఆయుర్వేదంలో దీని ఆ పరిస్థితి పోకుండా ఏం చేయాలనేది మీకు ఉంది. తప్పకుండా మందు వేయగలం, అంతే కదండి, అందులో సందేహం లేదు. రైట్, అంతవరకు వేయగలం. రైట్. ఈ మధ్య చాలా మందిలో చూస్తున్నాము, ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా నా దగ్గరకు వస్తుంటారు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఎలర్జీ ఇమ్యునాలజికల్ కండిషన్స్ ఇంటర్ఫియర్ అవ్వడము, తద్వారా ఫీటస్ సరిగ్గా నిలబడకపోవడము, గర్భం సరిగ్గా నిలబడకపోవడము, 2-3 సార్లు మిస్డ్ అవ్వడము, తర్వాత అక్కడి నుంచి ఎలర్జీలు ఉన్నాయని చెప్పి నా దగ్గర రావడము, గైనకాలజిస్టులు రిఫర్ చేస్తే వస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే ఈ కల్చర్ మారడం వల్ల. అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అన్నారు. ఎవడికి ఫాస్టు? అమ్మేవాడికి ఫాస్ట్, తినేవాడికి కాదు. తీడు తింటున్నాడు ఆడు ఫాస్ట్ చేస్తే. వీళ్ళు తిన్న తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కేకులు ఇవన్నీ విపరీతంగా తినడం వల్ల, అంటే ఒక ఇమ్యునాలజిస్ట్గా మేమేం చూస్తున్నామంటే పొట్ట దెబ్బ తినడం అనేది జరుగుతుంది. మానవుడికి బ్రెయిన్ 2 ఉన్నాయని అంటాం మేము. ఒకటేమో ఈ పైన ఉన్న బ్రెయిన్, రెండోదేమో పొట్ట. సో ఆయుర్వేదంలో కూడా అలోపతిలో మేము ఎట్లాగైతే సెట్ చేస్తామో, అంటే మీకు పొట్ట కనుక సెట్ అయితే మిగతా అన్నీ సెట్ అవుతాయి అని ఎట్లాగైతే చెప్తామో, ఎందుకంటే అక్కడ హిస్టమైన్ అనేది రిలీజ్ అవుతుంది, ఒక న్యూరో స్టిమ్యులెంట్. ఆ హిస్టమైనే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద డేంజరస్ అని ఒక పక్కనన్నా, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొటెక్టివ్ ఇన్ కెమికల్ హార్మోన్ అని మనం అంటాం, కెమికల్ మీడియేటర్ అని అంటాం. ఈ హిస్టమైన్ గురించి సరైన పదం మీ దగ్గర లేకపోయినా, ఇమ్యునాలజీ సిస్టంలో హిస్టమైన్ అనేది చాలా కీలకమైన, కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇది చాలా కీలకంగా పనిచేసిన, మీరు ఆ హిస్టమైన్కి తగ్గట్టు కానీ ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసెస్లో కానీ మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? వీటిలో ముఖ్యంగా పని ఏంటంటే, మాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రైట్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ టిల్ డెలివరీ మాకు ఆహార నియమాలు ఉన్నాయనుకోండి. సో మీరు సెట్ చేస్తాం, ఆహార నియమాలు ఉన్నాయి. సో తర్వాత దానితో విహార నియమాలు కూడా ఉన్నాయి. ఆహారం అంటే తినే ఫుడ్, విహారం అంటే ఎట్లా జీవితం డే టు డే లైఫ్ ఎట్లా నడపాలి. సో డే టు డే లైఫ్ ఎట్లా ఉండాలి, ప్లస్ ఏ ఆహారం తినాలి అని ఒక స్టిపులేషన్ ఉంది. దాని ప్రకారం ఆహారం మేము ఇస్తూ ఉంటాం, దాని ప్రకారం విహారం అడ్వైస్ చేస్తాం. ఇది ముఖ్యం. ఆహారం వచ్చేటప్పటికంటే ఆయుర్వేదంలో చాలా సుపీరియర్ కాన్సెప్ట్ ఏమిటంటే విరుద్ధాహారం అనే కాన్సెప్ట్ ఉందండి మాకు. విరుద్ధాహారం, ఇన్కంపాటబుల్ ఫుడ్స్. కంపాటబుల్ కాదు, ఒక ఆహారంలో ఇంకో ఆహారం కలిపితే అది ఇన్కంపాటబుల్. అట్లా ఇన్కంపాటబుల్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి చాలా. ఈ ఇన్కంపాటబుల్ ఫుడ్స్ మాకు ఆయుర్వేదంలో చాప్టరే ఉందండి, ఆయుర్వేదంలో టెక్స్ట్ బుక్లో. ఆ చాప్టర్ మొత్తం ఇన్కంపాటబుల్ ఫుడ్సే. మీ ప్రకారం పిజ్జా బర్గర్లు ఇమీడియట్గా ఇంట్లో పిజ్జా బర్గర్కి మాకు శాస్త్రం ఏంటంటే అది విదగ్ధాహారం. అతి దగ్ధం అంటే కాలడం అండి. మీరు చూస్తారు ఇంత మంట మీద కాల్చేస్తారు, మీరు మంటలో కాలుస్తారు, అతి దగ్ధాహారం అంటారు దాన్ని. దగ్ధం అంటే కాలడం. అతి దగ్ధాహారం, విరుద్ధాహారం, ఇన్కంపాటబుల్ ఫుడ్ ఇవన్నీ చేసేనండి. ఇవైతే తిన్నట్టయితే జబ్బులు వస్తాయని డిఫరెన్స్ ఉంది. గర్భిణీ స్త్రీలో ఎలాంటి మార్పులు వస్తాయి? గర్భిణీ ముందు ఇంకో విషయం చెప్తాను నేను. జబ్బులు వస్తాయని డిఫరెన్స్ ఉందండి. విరుద్ధాహారం తింటే జబ్బు వస్తుంది. శాస్త్రకారుడు ఎంత గట్టిగా చెప్పాడంటేనండి, జబ్బు వస్తుందని చెప్పలేదండి, చెప్పు వస్తే ఎప్పుడు వస్తుందని చెప్పాడు. ఎప్పుడు వస్తుంది అని వాడి ప్రశ్న వచ్చింది వెంటనే. ఎప్పుడు వస్తుందంటే వెంటనే రావచ్చు, కాలాంతరంలో రావచ్చు అని కూడా చెప్పాడు. అంటే మళ్ళీ పరిణామాలు తర్వాత కూడా రావచ్చు, మళ్ళాంటి జనరేషన్ వస్తుందని వాడికి తెలుసండి ఆనాడు. ఏమిటి, మేము తిన్నాను ఈవేళ, రేపొద్దున జబ్బు రాలేదు, రాదు. క్వశ్చన్ చేస్తామని ఆనాడు తెలుసండి వాడు. ఎందుకోసం? ఆయన త్రికాలజ్ఞుడు, 3 కాలాలు తెలుసు. భవిష్యత్ కాలంలో క్వశ్చన్ చేసేవాడు వస్తారని ఆయనకు తెలుసు. తెలిసి ఏమన్నాడు, జబ్బు వస్తుంది అని చెప్పాడు. బాగుంది, వస్తుందని చెప్పి తక్షణాత్ అంటే అప్పుడే, తక్షణం అంటే అప్పుడే కదా, తక్షణాత్ వస్తుంది. కాలాంతరేణ అని చెప్తాడు, కాలాంతరంలో కూడా వస్తుంది అంటే. సో జబ్బు అప్పుడే రావాల్సిన అవసరం లేదు, కాలాంతరంలో కూడా వస్తుంది అని అప్పుడు మనవాడు సైన్ చేసి పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఇది అబ్జర్వేషన్ సుప్రీమసీ. అంటే ఈ చెత్త తింటే ఇప్పుడన్నా ఉపద్రవం రావచ్చు, తర్వాత రావచ్చు అని శాస్త్రకారు చక్కగా చెప్పారు. దీన్ని అంటే మీరు అన్నారు కాబట్టి మర్చిపోక ముందర ఒక మాట చెప్తాం. మేము ఇమ్యునాలజీలో కప్పింగ్ ఎఫెక్ట్ అంటాం. కప్ అంటే ఒక కప్లో నీళ్ళు పోస్తాం, నీళ్ళు పోయంగానే వెంటనే ఫుల్ కాదు, అది అలా 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 నిండి తర్వాత ఓవర్ఫ్లో అవుతుంది. పేషెంట్లు ఏమనుకుంటారు, రోగి ఏమనుకుంటాడంటే నేను ఇంతసేపు పోస్తూనే ఉన్నా కదా, ఇంతసేపు ఏం రాంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది?
సార్ నిన్న రోజుకు 2-3 బాటిలైనా తాగుతాను కదా, అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? రోజుకు 2-3 గొర్రెలు తింటుంటాను, నేను చికెన్ మటన్ తింటాను కదా, నాకేం ప్రాబ్లం అప్పుడు లేదు కదా, మీరు ఎందుకు ఇప్పుడు ఆపమంటున్నారు? అది థ్రెషోల్డ్ ఎఫెక్ట్, కప్ ఎఫెక్ట్ అని మేము అంటామండి. అంటే బాడీ ఎవరి ఆహార పదార్థాలు తినడం అనేది వారి గతంగా వాళ్ళ పర్సనల్ అజెండా, దే హ్యావ్ రైట్ టు ఈట్ ఎనీథింగ్. వారు ఏదైనా తలుచుకుంటే వారు తినవచ్చు, వారి తిండి పదార్థాలు ఇలా తినాలని వారు అనుకుంటే తినచ్చు, తప్పేమీ లేదు. కానీ కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాం మేము, అంటే ప్రెగ్నెన్సీ టైంలో, ఇంజురీ టైంలో, పేషెంట్ టైంలో అని. సో దానివల్ల మేము చెప్తున్నామంటే మీరు చెప్పిందే హిస్టమైన్ రిలీజ్ ఎక్కువైతుంది అంటాం. అంటే మీరు బాగా వేడి చేసింది ఏదైతే తినకూడదని మీరు అంటారు, మాకేమంటామంటే అలా చేయడం వల్ల హిస్టమైన్ అనేది రిలీజ్ అవుతుంది, ఇది పోయి నీకు దెబ్బ కొడుతుంది హార్మోన్ది అంటాం. అంటే ఆల్మోస్ట్ నేను మీ ఆయుర్వేదంది చూసుకున్నామా, కాన్సెప్ట్ ఒకటే, ప్రెజెంటేషన్లో తేడా. అంటే మీరు అంటే ఎలా ఉందంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో సినిమాల్లో, హిందీ సినిమాల్లో చూపెడతారు కదా, తల్లి మీ ఎక్కడో వెళ్ళిపోతుంది, చాలా సంవత్సరాలు 2 కొడుకులు పెరుగుతారు, ఆడు తమ్ముడు అని తెలియదు, ఈడు ఆడగన్నా అన్న అని తెలియదు, తర్వాత తల్లి చెప్తుందని వాడు వీనికన్ననే వీడి తమ్ముడే అని. సో అట్లా ఇక్కడ తల్లి అనేది మనం సంస్కృతాన్ని మనం విస్మరించడం జరిగింది. సంస్కృతం అనేది ఖచ్చితంగా తెలుసుంటే ఆయుర్వేదం కూడా చక్కగా పట్టుండేది. మేము ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల సంస్కృతం తల్లిని మేము పక్కకు పెట్టడం వల్ల ఆయుర్వేదం అనేది ఒక అంటరాని విషయంలాగా మేము అసలు ఇది చూడకూడదండి అనే లెవెల్లో మేము ఆలోచన పెంపొందించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నాకు చాలా చక్కగా అనిపిస్తుంది, కాన్సెప్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇష్టమైనట్టు తిను అని అన్నారు, మా దాంట్లో కూడా అంటారు రిస్ట్రిక్ట్ చేయి, షుగర్ రిస్ట్రిక్ట్ చేయి, హై హిస్టమైన్ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయి. అందుకోసం మా వాళ్ళు చెప్తారండి హితాహారం మితాహారం అనే. హితం మీకు పనికొచ్చే తినాలి, మితంగా తినాలి. సో హితాహారం మితాహారం 2 ఆరోగ్యానికి కారణాలు అవుతాయండి. సో ఆ రకంగా విరుద్ధాహారం ఎప్పుడైతే చెప్పాడో శాస్త్రకారుడు, దాన్ని వైద్యుడు దృష్టిలో పెట్టుకొని విరుద్ధాహారాలని అడ్వైస్ చేయకుండా ఏ ఆహారం పనికొస్తుందో అడ్వైస్ చేస్తూ వైద్యం చేయాల్సిన అవసరం ముఖ్యంగా వైద్యుడికి ఉందండి. అది ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదంలో ఆహారమే ఔషధం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకుందండి, గోధుమలు ఉన్నాయండి, గోధుమల ఆహారం, జొన్నలు ఉన్నాయండి, జొన్నల ఆహారం. ఈ ఆహారంలో లసనం అంటే గార్లిక్ ఉందండి, ఆహార పదార్థ ద్రవ్యాలు వాడేది ఒకటి ఉంది. ఈ 3 ఆహార ద్రవ్యాలే కాకుండా ఇక్కడికి మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు ఉన్నాయండి, గోధుమలు అస్థి సంధానకరం అని గోధుమలు ఉందండి. అంటే ఫ్రాక్చర్స్లో తొందరగా యూనియన్ ఇస్తుందండి గోధుమలు, ఫ్రాక్చర్స్లో బాగా యూనియన్ ఇస్తుంది. అస్థి సంధానకరం, సంధానం అంటే దగ్గర తీసుకురావడం, దాని మూలాన్ని పేరుగా మార్చారు మీరు. హస్తి సంధానకరం గోధుమలు చేస్తుంది ఆ పని. ఇదే పని జొన్నలు చేస్తుందండి, హస్తి సంధానకరం. జొన్నలు కూడా అసంధానకరంగా ఉంటాయి, ఏది ఫ్రాక్చర్ని తొందరగా హీల్ చేస్తుంది. అట్లనే లసనం అంటే గార్లిక్ కూడా హస్తి సంధానకరం. ఇవి కేవలం ఆహారాలు కాదండి, ఔషధాలు కూడా. సో దీన్ని ఏమనాలి మేము, ఆహార రూప ఔషధం అంటాం. ఇప్పుడు మాకు సుఖం ఏంటంటేనండి, ఆహారాన్ని ఔషధంగా వాడుకున్నప్పుడు మందు కోసం వెళ్ళక్కర్లేదు, మందు ప్రొక్యూర్ చేయక్కర్లేదు, అది ప్రిపేర్ చేయక్కర్లేదు, మందుగా తయారు చేసి ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా దీనే ఇచ్చేయగలం. సో న్యూట్రిషనల్ ఆ రకంగా ఇది కేవలం న్యూట్రిషన్లే కాకుండా థెరపటిక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో థెరపటిక్ వాల్యూస్ ఉండే ఔషధాలు, వాల్యూస్ ఉండే ఆహారాలు దొరికినప్పుడు ఇంకా శాస్త్రంలో అంతకన్నా ఇంకేం కావాలండి. అప్పుడు దాన్ని ఇప్పుడు తులసి ఉంది, తులసి మామూలుగా కూడా తింటాం. ఇప్పుడు తులసి కానీ గోధుమ కానీ దాన్ని ఆయుర్వేదం అంటామా, లేకపోతే అలోపతి అంటామా, లేకపోతే హోమియోపతి అంటామా, ఇప్పుడు దానికి ఏం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ మెడిసినల్ థింగ్, సందేహం లేదు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇట్ హాస్ కంటైన్ దట్ మెడిసినల్ వాల్యూ. అలా అనుకుంటే దెర్ ఆర్ సర్టన్ ఫుడ్ ఐటమ్సే కాదండి, ఈవెన్ ఫ్లవర్ రెమెడీస్ అని అంటారు. మాకు ఇంకో విషయం చెప్తాను ఈ వరుసలో. కాకమాచి అని ఒక ఆకు ఉందండి మాకు, దాని పేరు కామంచి ఆకు అంటారు తెలుగులో. కామంచి ఆకు అంటే చిన్న టమాటోలాగా ఉంటాయండి, చిన్న ఫ్రూట్స్. అది రాయలసీమలో బాగా దొరుకుతాయి. తెలుగులో కామంచి ఆకు అంటారు, సంస్కృతంలో కాకమాచి అంటారు. ఈ కాకమాచి శాఖం అండి, కూర. ఇది శాఖం అంటే కూర, ఆకుకూర, పాలకూరలాగా అంతే. కాకమాచి శాఖం. ఇది పప్పుకూరలో, పాలకూర ఎట్లా పప్పులో వేసుకుంటామో దీనిలో పప్పులో వేసుకొని తినచ్చు. శాస్త్రం ఏం చెప్పిందంటేనండి, ఇది ఇట్లా తింటేనట సద్య రసాయనం అంట, వెంటనే బలం ఇస్తుందట.
ఇప్పుడు ఒక చిన్న సబ్మిషన్ సార్, మీరు శాస్త్రము అన్నప్పుడల్లా కొంతమంది వీళ్ళు శాస్త్రం చదువుకున్నారు, సైన్స్ చదువుకోలేదనే భ్రమలో ఉండే అవకాశం ఉంటుంది. శాస్త్రం అంటే సైన్స్ అండి. అది చాలా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అమ్మ అంటేనే అమ్మ, మదర్ అంటే అమ్మ కాదు, లేకపోతే అమ్మ అంటే మదర్ కాదు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. శాస్త్రము అంటే ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్స్. దాని ఇంగ్లీష్ పదంని మనం సైన్స్గా మారుతున్నాం. సో ప్లీజ్ టెల్. శాస్త్రం అంటే అది. సో ఆ పేరుతో అది కేవలం ఆకుకూరగానే చెప్పలేదండి. అది తింటేనట సజ్జ రసాయనం అట, వెంటనే బలం వస్తుందట. అంటే ఏదో కొన్నాళ్ళు ఉండాలి, తిన్న తర్వాత బలం వస్తుందని కాదండి. శాస్త్రంలో ఇటువంటి ఔషధాలు కూడా ఉన్నాయండి, ఇటువంటి ఆహారాలు కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి. పాలు కూడా సజ్జ రసాయనం, వెంటనే శక్తి వస్తాయి. అందుకోసం మన వాళ్ళు పాలు సాధారణంగా శక్తి కోసం పాలు తాగుతూ ఉంటారు. ఈ రకంగా ఆహారాలని ఆహారపరంగానే కాకుండా ఔషధపరంగా కూడా చేసుకోవటం ఆయుర్వేదం యొక్క విశేషం అండి. వెరీ నైస్. ఇప్పుడు ఔషధాల గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్గా దొరికేది తిప్పతిగా అనుకోండి, ముక్కు తిమ్మడాకు అనుకోండి, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అసలు గుడూచి అని మీరు దాన్ని ఇంకో పేరు కూడా, తిప్పతిగా ఇంకో పేరు గుడూచి అంటామండి. సో దీని గురించి ఒకసారి చెప్పండి సార్, ఎందుకంటే ఇవి చాలా సింపుల్ ఇమ్యూన్ బూస్టర్స్, ఇమ్యూన్ స్టిమ్యులెంట్స్ అని అంటాం మేము. అంటే మా లిటరేచర్లో మేము రాసుకున్నాం, అదేం పనికిరాదని రాలేదు. తప్పకుండా ఇట్ గివ్స్ యూ అన్ ఇమ్యూన్ స్టిమ్యులెంట్ అని అంటాం సైన్స్లో. సో దాని గురించి ఇప్పుడు ఎట్లయితే కాకమాచి చెప్పామో, కామంచి అనుకున్నామో, అట్లే గుడూచి అనే మంది కూడా మా దగ్గర ఆయుర్వేదంలో ఒక మంది ఉందండి. దీన్ని అమృత అని అంటాం ఆయుర్వేదంలో. అంటే అమృతంతో సమానమైనది కాబట్టి అమృత అని. ఇది థెరపటిక్ వాల్యూకి వచ్చేటప్పటికి దాని డెఫినేషన్ కోసం వెళ్తేనండి, గుడూచికి కుడతి మారయతి సర్వాన్ వ్యాధీన్ ఇది గుడూచి అని. అబ్బా, దాని డెఫినేషన్ అది. సర్వాన్ వ్యాధీన్ గుడతి మారయతి, అన్ని వ్యాధులను తీసేస్తుంది అని రెఫరెన్స్ ఉందండి. సో అన్ని వ్యాధులను తీసేస్తుంది అని శాస్త్రంలో చెప్పినప్పుడు అది నిజంగా చాలా పొటెన్షియల్ డ్రగ్ అయి ఉండాలి. డ్రగ్ అయి ఉండాలండి. తర్వాత ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో దాన్ని మనం ప్రజెంట్ డే కమ్యూనికేషన్లో ఇమ్యూన్ బూస్టర్ అనుకోవడంలో తప్పు లేదు నాకు తెలిసి. మా శాస్త్రంలో డైరెక్ట్గా ఆ పేరు లేకపోయినా ఇమ్యూన్ బూస్టర్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకోసం అంటే అది అమృతం. ఇప్పుడు ఇమ్యూన్ బూస్టర్, ఇమ్యూన్ స్టిమ్యులెంట్ అని మేము ఇంగ్లీష్లో పెట్టుకున్న పేర్లు, ఆ పేర్లు మీకు రావాలంటే 2000 సంవత్సరాల కింద ఎక్కడ ఉండేది ఇంగ్లీషు. అందుకోసం మాకు అన్నిటికన్నా ముందు దీన్నే రసాయన ద్రవ్యం అని అంటాం మేము. రసాయనం అంటేనండి రసానాం అయనం రసాయనం అంటే రసాయ ధాతువులు ఉంటాయి మనకి. రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం, ఇవన్నీ పెరుగుతాయండి ఆ మందు వేసుకుంటే. సో ఆ రకంగా ఒక హెర్బల్ రసాయనాలు ఉన్నాయి, ఇట్లా మినరల్ రసాయనాలు ఉన్నాయి, హెర్బో మినరల్ రసాయనాలు ఉన్నాయి. అప్పుడు చాయిస్ మాది. ఇంకోటి కూడా మాకు ఆయుర్వేదంలో ఇంకొక పోయి చెప్పాడంటేనండి, సమయం వచ్చింది కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ద్రవ్యం ఉందండి. ద్రవ్యం ఇందాక మనం అనుకున్న ఏంటంటే మూలికా ద్రవ్యం, మినరల్ ద్రవ్యం, హెర్బో మినరల్ ద్రవ్యం. మూలికా ద్రవ్యానికి ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటంటే మాకు అది అవికారి. ఇది చాలా గొప్ప మాట అండి ఆయుర్వేదంలో. చాలా అవికారి అంటే ద్రవ్యము ఇచ్చిన ఔషధము వికారం కలుగజేయకూడదు, అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. ఇప్పుడు అదే కదా గొడవ, మొత్తం ప్రపంచం కూడా మా శాస్త్రంలో శాస్త్రకారుడు సుశ్రుతుడు ఆనాడు ద్రవ్యానికి ఏం గుండా అని చెప్తే అవికారి అన్నాడు. వికారి అంటే వేరే జబ్బును కలుగజేసేది వికారం కలుగజేసేది వికారి. అవికారి అంటే వికారం కలుగ చేయకూడదు. అంటే ఏంటి? వికారం కలుగ చేయకూడదే ద్రవ్యం. మేము మాత్రం ఆయుర్వేదమే వికారి అనుకోని డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నాం మేము. సో అటువంటి మందే ఇవ్వాలండి. శాస్త్రం అట్లా చెప్పింది అవికారి అని. సో ఆ రకంగా ద్రవ్యానికి చాలా చాలా గొప్ప విశేషం చెప్పారండి. అది సుస్థితి ఆనాడు చెప్పడం గొప్ప విశేషం అండి, ఇప్పుడు చెప్పడం కాదండి. తర్వాత ఇంకో విషయం చెప్తాను నేను. వైద్యుడికి లక్షణాలు చెప్తూ వ్యవసాయి విశారద అంటాడు. వ్యవసాయి అంటే ఇండస్ట్రియస్. వైద్యుడు ఊరిక కూర్చొని ఇండస్ట్రియస్ ఉండాలి, కొంచెం శ్రమపడాలి. దేనికి వైద్యం చేస్తూ శ్రమపడాలి, చదువుతూ శ్రమపడాలి, అప్డేట్ చేసుకోవాలి, అన్నీ ఉన్నాయి. పేషెంట్తో మాట్లాడాలి, ఇదంతా శ్రమే. సో వ్యవసాయి అన్నాడు. అందుకోసం విశారద అన్నాడు. చదువుకున్నవాడు ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, ఇండస్ట్రియస్గా ఉండాలి. ఇది వైద్యుడి లక్షణం. అప్డేట్ చేసుకోమని సుశ్రుతుడు చెప్పాడు. మా ఇంగ్లీష్లో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటాం. ఇంకొక మాట చెప్తాను, అప్డేట్ అంటే ఇంకో చెప్తాను. ఆనాడు సుశ్రుతుడు చెప్పాడండి, స్వశాస్త్ర కుశల, మీ శాస్త్రంలో మీరు కుశలంగా ఉండండి. కుశలం అంటే పర్ఫెక్షన్. కరెక్ట్. మీ శాస్త్రంలో మీరు కుశలంగా ఉండండి. అది మాకిచ్చిన డైరెక్షన్. అంటే స్వశాస్త్ర కుశల,
ఇచ్చాడండి. పక్కన ఇంకో మాట చెప్పాడండి, చాలా గొప్ప మాట. అన్యేషు శాస్త్రార్థేషు అబహిష్కృత, అంటే డోంట్ బాయ్కాట్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అని చేస్తారు. ఇంత విశాలమైన ఆలోచనలు ఉండేవి. అంటే ఇంకా ఓపెన్ టు ఎడ్యుకేషన్, బహిష్కృతం అంటే బాయ్కాట్ చేయటండి. డోంట్ ట్రై టు బాయ్కాట్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్. ఎవరు చెప్పాడండి? సుశ్రుత ఆనాడు చెప్పాడు. సో హీ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ అన్నట్టు. సందేహం లేదు అందులో. ఈ మాటలు చెప్తున్నా ఇది ఆయన చెప్పిన మాట ఏనండి. వ్యవసాయి చెప్పాడు, ఇండస్ట్రీస్ అన్నాడు, విశారద అన్నాడు, ఇంటెలిజెంట్ అన్నాడు. డాక్టర్ గారు ఇప్పుడు సుశ్రుత గారు చెప్పిన ఆ విషయాలు ఈరోజు మేము చూసుకున్నట్టు కూడా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయి. మీరు అన్నట్టు అప్డేట్ అవ్వడానికి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని మేము పెడుతుంటాం. అలా అని చెప్పి ఇన్ఫ్లమేషన్ గురించి మేము చెప్తుంటాం. అలా అని ఓపెన్ మైండెడ్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, సిఎంఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి, క్రెడిట్ పాయింట్స్ అని మాకు ఉంటాయి. ఒకటే ఏంటంటే మేము కళ్ళకి కొద్దిగా దూరం పెట్టుకొని ఇది మాది కాదు అని అనుకుంటున్నాం. సో ఎప్పటికైనా చాలా షార్ట్ టైంలో మనం ఇంత ఆ కాన్సెప్ట్ ముఖ్యంగానండి. స్వశాస్త్ర కుశల అన్యేషు శాస్త్రార్థేషు అబహిష్కృత, బహిష్కృతం చేయకూడదని చెప్పి దట్ ఈస్ సో కాల్డ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. దాని ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పడానికి డైరెక్ట్ రిఫరెన్సే సుశ్రుతంలో ఉందండి. అటువంటి సైన్స్ శాస్త్రకారుడు ఆ పాయింట్స్ మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆనాడు చెప్పగలిగాడు అంటే క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ వీ షుడ్ సాల్యూట్ ఫర్ హిస్ సుప్రీం ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్. అందులో సందేహం లేదు. అద్భుతమైన విషయాలు మాకు చెప్పారు. వాస్తవంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో గుణగుణాలు అలోపతి విధంగా కొద్దిగా వ్యత్యాసం కనపడ్డా యావత్ ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన ఆదర్శపరమైన మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి ఆదర్శమైన అలోపతి హై స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ ప్రపంచంలో కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కాన్సెప్ట్ రావాలి అని కోరుకునే ప్రొఫెసర్స్ ఈరోజు కూడా ఉండడం చాలా అభినందనదాయకమైన విషయం. అదే కాదు, ఆలోచనే కాదు, వాళ్ళు అలోపతి చదువుతూ అలోపతి ట్రీట్మెంట్ చేస్తూ మీరు ఇంతకుముందు అన్నట్టు ఓపెన్ థాట్ పెట్టుకొని దీనికి ఆయుర్వేదంలో ఏముంటుంది అని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అనేది కూడా అతి త్వరలో మన భారతదేశంలో కూడా ఆవిష్కృతం అవ్వబోతుంది అనుకుంటాను. అలాంటి ఆలోచనలు, అలాంటి మంచి స్టెప్స్ మనం ముందరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ చేంజింగ్, ద వరల్డ్ ఈజ్ ఆల్సో సీయింగ్. ప్రపంచం కూడా అలాంటి సైడు 2 అడుగులు ముందరికేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది అవసరం. మెడికల్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా సరే ఆయుర్వేదం మీద అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మంచి ఆలోచనలతోని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్తే. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్.